నుంచి ఆడపడుచు ఉన్నారు. ఆడపడుచు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఏమవుతారు ఆవిడ? నిన్నైతే మాత్రం ఎన్ని గంటలు తీసుకొచ్చారు? ఈరోజు ఏమని చెప్పారు? మా వదినే సార్ నిన్న మధ్యాహ్నం 12, 1 గంట టైంలోని డెలివరీ అదే శిశువుకి జన్మనిచ్చింది. బాగానే బిడ్డ తల్లి ఇద్దరు కూడా క్షేమంగానే ఆ రూమ్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదని చెప్తుంటే ఏటి ప్రాబ్లం అని చెప్తుంటే యూరిన్ అవ్వకపోతే సెలైన్ బాటిల్ పెడుతూనే ఉన్నారు. సెలైన్ బాటిల్ పెడుతూనే ఉన్నారు. ఆ పెట్టిన వాటర్ అనేది బయటకు పోతుందా లేదని మరి చూడలేదు. మరి చూడాలి కదా సార్. మరి పెట్టిన వాటర్ అనేది బయటకు వెళ్తుంది. సెలైన్ అంటే ముందే తను ఏదైనా ప్రాబ్లంగా ఆవిడకి అనిపించిందేమో, బహుశా అనిపించవచ్చు, బయటకు పంపించకపోవచ్చు, ఏదో అలా అని నా అనుమానం సార్. అది మీరు ఏమనుకుంటున్నారు? వైద్యుల నిర్లక్ష్యం కేవలం వైద్యులు నిర్లక్ష్యమే సార్, నిర్లక్ష్యం కాకపోతే డెలివరీ అయిన కేసుకి ఐసీయూలో పెట్టాలి. అవునా సార్? ఐసీయూలో పెట్టాలి. ఐసీయూలో పెట్టకుండా మామూలుగా నార్మల్గా ఒక రూమ్, స్పెషల్ రూమ్ 18,000 పెట్టి ఆ రూమ్ తీసుకున్నాం సార్. ఆ రూమ్లో పెట్టి సార్ మరి పేషెంట్ ఎలా ఉంది? బిడ్డ బాగున్నప్పుడు తల్లి కూడా బాగానే ఉంటుంది కదా సార్. అటువంటి తల్లి ఒక నిమిషంలోనే మాయమైపోయిందంటే దాని ఇదేంటి సార్? మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈరోజు తను నిండు ప్రాణం బలైపోయింది సార్. అది ఎవరు డెలివరీ చేసింది? ఎవరు? ఏ డాక్టర్? మాధవీలత మేడం. నైట్ టైం కూడా అందుబాటులో ఉండరు సార్. నైట్ టైం కూడా అందుబాటులో ఉండరు. ఒక పేషెంట్ అమ్మ నాయన ఇలాగ దగ్గుతుంది లేకపోతే తర్వాత తనకి నైట్ డ్యూటీ షిఫ్ట్లు వేస్తారు. దేనికి సార్? పడుకోవడానికి వేస్తారు షిఫ్ట్లు. నైట్ డ్యూటీ పేషెంట్లు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చూడాలి అంటే వీళ్ళకి తెలుసు, మనకు తెలియదు. తెలియనప్పుడు ఏదైనా తగ్గిపోద్దులే పర్వాలేదు, తగ్గిపోద్దులే అంటే మనం వాళ్ళకు ఊరుకోవాలి అంతే. తగ్గిపోద్దని అంటే వాళ్ళకు ఉండిపోవాలి సార్. అంతవరకు ఏమీ లేదు అనుకొని లాస్ట్కి డెడ్ బాడీని ఇచ్చారు సార్ మాకు చేతికి. అది